హోంమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్లో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే వారు అబద్ధాలు చెప్పిండ్రని నేను చెప్పలేను, కానీ నిజాలు మాత్రం పూర్తి స్థాయిలో చెప్పిండ్రని అనుకోవడానికి అవకాశం లేదు అధ్యక్ష. అప్పారావు గారు 2 నెలల తర్వాత యూనివర్సిటీ వీసీ గారు జాయిన్ అయినరు. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి వారు తన స్టేట్మెంట్లో ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా సభ దృష్టికి నేను తీసుకురావాల్సిన అంశం ఏంది అధ్యక్ష అంటే, వారు 2 నెలలు సెలవు మీద వెళ్ళడానికి గల కారణాలు, యూనివర్సిటీలో జరిగిన సంఘటనలు, ఆ సంఘటనలు జరిగిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అక్కడ పూర్తి వివరాలను కూడా ఈ సభ ముందు హోంమంత్రి వర్యులు పెట్టినుంటే ఈ చర్చ సంపూర్ణంగా జరగడానికి అవకాశం ఉండే అధ్యక్ష. అయితే ఈరోజు ఇటువైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ, ఇటువైపు నుంచి మిత్రులు ఒక దళిత విద్యార్థి చనిపోతే ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నట్టుగా ఇక్కడ మిత్రులు మాట్లాడుతున్నారు. పాలకం పక్షం వైపు నుంచి అతను దళితుడు కాదు వడ్డెరా అని చెప్పి హోంమంత్రి వర్యులు చెప్తున్నారు. నేను అడుగుతున్నా అధ్యక్ష, దళితుడైనా వడ్డెరైనా ఇంకొకరైనా ఈ బంగారు తెలంగాణ కానీ లేకపోతే భారతదేశంలో యువతనే సంపద అని మనం ముందుకెళ్తున్న సందర్భంలో బలహీన వర్గాలకు సంబంధించిన అయినా దళిత వర్గాలకు సంబంధించిన అయినా సెంట్రల్ యూనివర్సిటీ వరకు చదువుకొని వచ్చిందంటే ఎన్నో ఒత్తిడులకు నిర్లక్ష్యానికి గురయ్యి వాటన్నిటిని కూడా ఛేదించుకొని సెంట్రల్ యూనివర్సిటీలో ఒక మెరిట్ మీద వచ్చిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఈరోజు దళిత బలహీన వర్గాలను చర్చ జరగాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఈ దేశ సంపద అయిన ఒక యువకుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక చదువుకున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడంటే దీనికి సంబంధించిన కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఈ సభలో. అదేవిధంగా ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషించి కారకులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఒకవేళ అక్కడ చర్యలలో ఏమన్నా లోపాలు ఉంటే ఈ సభలో మనం చర్చించి కారణమైన విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను శిక్షించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది అధ్యక్ష. అంతేగాని ఈరోజు దళితులను ఒకరు ఇంకొకరు తీసుకునే అవకాశము అవసరం లేదు. రెండవది, తెలంగాణ ఉద్యమం సందర్భంలో దాదాపుగా 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని మొట్టమొదటి శాసనసభలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారులే సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1200 మంది విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు తెలంగాణను ఇవ్వగలిగిన స్థానంలో ఉన్న పెద్దలు 1200 మంది చనిపోయిన తర్వాత తెలంగాణ ఇచ్చినామని గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ 1200 మంది విద్యార్థులు చనిపోయినప్పుడు ఎందుకు ఒక్కసారైనా కుటుంబాలను పరామర్శించడానికి రాలేదో సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆ మిత్రుల మీద ఉన్నది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఢిల్లీలో యువకులు చచ్చిపోతే కూడా ఈ ఉటావుటిన విమానాలలో వెళ్ళిపోయి పార్టీ కండువాలు కప్పి కంటనీరు పెట్టిన ఈరోజు పాలకులు ఎందుకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటూ వెళ్ళి పరామర్శించలేదు? హోంమంత్రి వర్యులు కూడా ఆ సంఘటన దగ్గరికి వెళ్ళి అక్కడ పూర్తి వివరాలు సేకరించి చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రాలేదు? ఈరోజు 2500 మంది రైతులు చచ్చిపోయిన ప్రభుత్వాలు పలకడం లేదు, శవాలను పరామర్శించడం లేదు. అదేవిధంగా చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకున్న సందర్భం లేదు అధ్యక్ష. అంటే రాజకీయ ప్రయోజనం ఉంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఉటావుటిన యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీకి వస్తారు, రాజకీయ ప్రయోజనం ఉంటే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఢిల్లీలోకి వెళ్ళి శవాల మీద తమ పార్టీ జెండాలను కప్పుతారు. అంటే కేవలము చనిపోతున్న విద్యార్థులు కానీ చనిపోతున్న యువకులు కానీ మీ రాజకీయ ప్రయోజనానికి మాత్రమే ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప యువకులు చావకుండా ఉండాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఇరువైపుల నుంచి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇప్పటికైనా ఈ రాజకీయ విష వలయంలో పార్టీలు కూరుకుపోయి విద్యార్థుల చావులను పక్కన పెట్టి రాజకీయాలు చర్చించుకోవడం సమంజసం కాదు, సరైన విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా పార్లమెంట్ ఇప్పుడే మొదలుపెట్టా కదా మేడం, పార్లమెంటులో ఒక బాధ్యత కలిగిన ఎంపీ గారు ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అధ్యక్ష. ఏమని? స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, అదేవిధంగా ఐబీ చీఫ్ గారు ఇక్కడ సంఘటనలకు ఒక కేంద్ర మంత్రివర్యులు బాధ్యులు, వారిని అరెస్ట్ చేస్తే
సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి వారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అరెస్టుకు ఆదేశాలు ఇచ్చిందని కూడా చెప్పిండ్రు అధ్యక్ష. నేను తమ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఆ సంఘటనలో నిజంగానే కేంద్ర మంత్రి గారి బాధ్యత ఉంటే ఈ రోజు వరకు ఎందుకు అరెస్టు చేయలేదు, దాని మీద స్పష్టత ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ వారు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పైతే ముఖ్యమంత్రి గారు ఆ రకమైన ఆదేశాలు ఇచ్చి ఉండి లేకపోతే పార్లమెంటు సభ్యులు పార్లమెంటునే వేదికను చేసుకొని ఇచ్చిన స్టేట్మెంటులో సవరణ చేయాల్సిన, ఖండించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ రోజు వరకు ఆ చర్యలు తీసుకోలేదు, ఈ చర్యలు తీసుకోలేదు అంటే ఇక్కడ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, నిర్లక్ష్య వైఖరి మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. దీని మీద స్పష్టతనివ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఒక పక్కన భారత్ మాతాకి జయ అని చర్చ జరుగుతుంది, ఇంకొక పక్కన హిందుస్థాన్ అమ్మీకి సంబంధించిన చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఈ చర్చ భారత్ మాతకు సంబంధించో హిందుస్థాన్ అమ్మీకి సంబంధించిన చర్చ కాదు. యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, యువకుల మీద కేసులు పెడుతున్నారు. 25 మంది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను కేసులు పెట్టి జైళ్ళకు తోలినరు. జైళ్ళకు ఒక పక్కన తోలుతూనే ఇంకొక పక్కన అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు బెయిల్ ఇప్పిస్తున్నారని పత్రికలలో వార్తలు వస్తున్నాయి అధ్యక్ష. దయచేసి యూనివర్సిటీలను రాజకీయాలకు వేదికలుగా చేయకండి. ఈ యూనివర్సిటీల నుంచి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే నాయకత్వాన్ని అందించగలిగిన నాయకత్వాన్ని ఇచ్చే విధంగా యూనివర్సిటీలను అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాలి కానీ రాజకీయాలకు వేదికలను చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ మొన్న జరిగిన సంఘటనలో మేము కంక్లూడ్ చేస్తున్నాం మేడం, కంక్లూడ్ చేస్తున్నాం మేడం. అదే విధంగా మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో సంఘటన ఈ శాసనసభ ఏకగ్రీవంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఒక శాసనసభ్యుడు, నాకు కూడా ఫోన్లు వచ్చినాయి, అక్కడ ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు, గ్రూప్ 2కు సంబంధించి మీరు రావాలని మాకు ఫోన్లు వచ్చినాయి. మిత్రుడు సంపత్కి కూడా ఫోన్లు వస్తే ఉస్మానియా యూనివర్సిటీకి విద్యార్థులకు అన్యాయం జరుగుంటే కనుక్కుందామని అక్కడికి వెళ్తే శాసనసభ్యుడి మీద దాడి జరిగింది అధ్యక్ష. పోలీసులు లాఠీ చార్జ్ చేసిండ్రు, వారి వాహనం ధ్వంసమైంది. దానికి సంబంధించి డీజీపీ గారికి ఫిర్యాదు చేసిండ్రు శాసనసభ్యులు. మా పార్టీ నాయకుడు కూడా రాజారాం యాదవ్ యూనివర్సిటీ మాజీ విద్యార్థి అక్కడికి పోతే అతన్ని కూడా లాఠీ చార్జ్ చేసి తీవ్రమైన దెబ్బలు కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి డీజీపీ గారికి ఫిర్యాదు చేసిండ్రు. ఈ రోజు వరకు దానికి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి వర్యులేమో ఫిర్యాదే రాలేదంటున్నారు. దయచేసి అది సత్యదూరమైన మాట. ఆల్రెడీ డీజీపీకి ఫిర్యాదు చేసిన మా పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికైనా సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.